హలో ఫిష్ లవర్స్, వెల్కమ్ టు పూర్ ఫిష్ లవర్స్. సో అందరికీ వెల్కమ్. అయితే చాలా రోజులుగా వీడియోస్ పెడదామని చెప్తున్నాను, బట్ పెట్టట్లేదు. ఈరోజు నుండి మళ్ళీ 12కి అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన సెటప్ ఏదైతే ఉందో అది కొంచెం డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, ఒక 100 లైక్స్ అయితే కొడతారనుకుంటున్నా. సో అదేవిధంగా నిన్న 2 రోజులు నేను క్యాంప్ వెళ్ళాను అనమాట, అందుకే వీడియోస్ అయితే రాలేదు. మోనోకల్చర్ కూడా కొంచెం క్రాష్ అయింది, దాన్ని మళ్ళీ ఇప్పుడు డెవలప్ చేయాలి. చిన్న పని ఉంది. గప్పీ గ్రాస్ కూడా కొంచెం వైడ్గా వేసేసి కొంచెం గప్పీ గ్రాస్ కూడా మనము కొంచెం డెవలప్ చేయాలన్నమాట. ఫామ్ చూస్తే మొత్తం ఏమి లేదు, మొత్తం క్లోజ్ అయిపోయింది. బట్ హీరో నుండి మళ్ళీ క్యాంప్ వెళ్ళి వచ్చాను కదా, సో ఇప్పుడు మళ్ళీ నీట్గా మళ్ళీ డెవలప్ చేసుకోవాలి. క్యాంప్ వెళ్ళి వచ్చినట్టు చూడండి పరిస్థితి ఎలా ఉందో. సో మోనోకల్చర్ ఉందో లేదో తెలీదు, మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. అసలు మొత్తం ఇలా అయిపోయింది. వాటర్ ఏం పడ్డదో ఏమో కానీ బ్లాక్గా మారింది, అది తెలీదు. సో చూద్దాం. నాకు తెలిసి ఇది మోనోకల్చర్ అయితే క్రాష్ అయినట్టుంది. మొత్తం వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయి మోనోకల్చర్ తొందరగా లేదు. బట్ ఇందులో ఇక్కడ మాత్రం ఉందబ్బా, ఇది ఆల్గే వాటర్ తినుకొని బతుకుతుంది. ఇక్కడ మాత్రం ఉంది. ఓకే, ఈ మాత్రం చాలు, దీన్ని బతికేద్దాం ప్రజెంట్ అయితే. గప్పీ గ్రాస్ని కూడా కొంచెం డెవలప్ చేయాలి, బట్ ఇందులో ఉందో లేదో తెలియట్లేదు నాకు. కొంచెం ఇది ఈ సైడ్ తెచ్చాను, ఈస్ట్ కూడా తెచ్చాను. 2 రోజులు అయిందనమాట క్యాంప్ వెళ్ళి, అందుకే ఈ బాధ. సో క్యాంప్ వెళ్ళిపోతే మోనోకల్చర్ క్రాష్ అయిపోతుంది. బతికిందంటే లక్కీగా బతుకుతుంది అంతే, లేకపోతే కష్టము. కొంచెం తీసుకొని ముందు కలిపేసుకోవాలి. మోనో వాటర్ ఇందులో సర్వే అవుతుంది, ఇది కొంచెం వేసుకోవాలి మనం. ఎందుకంటే ఇందులో ఇక్కడ మనకి చూస్తే ఇదంతా గ్రీన్ ఆల్గే వాటర్ యాడ్ అయింది కదా, అందుకే ఇది సర్వే అయింది. సో ఆ మాత్రం చాలు. ఆ టబ్స్లోనైతే అసలు బతకలేదు. వాటర్ అయితే ఎక్కువ తీసుకున్నా. పోయినా ఏంటంటే రోజు ఫీడ్ చేయాలన్నమాట. ఒక్క రోజు మిస్ అయినా కల్చర్ అనేది క్రాష్ అయిపోతుంటుంది. లేదా ఆల్గే వాటర్ అని ఉండాలి, ఆల్గే వాటర్ లేకపోతే మాత్రం క్రాష్ అయిపోతుంది. ఇక్కడ మాత్రం ఆల్గే వాటర్ ఫుల్గా ఉంది కాబట్టి, అంటే ఇక్కడ అంతా నాచు పట్టింది కదా, ఈ నాచు తినుకొని బతికిందనమాట. సో ఈజీగా సర్వైవ్ అయింది. మనం ఈస్ట్ 2 రోజులు అయిపోయినా, 2 రోజులు క్యాంప్ వెళ్ళిపోయాను నేను, అందుకే వీడియోస్ పోస్ట్ చేయలేదు. సో వీడియోస్ మీరు నేను ఇచ్చిన మాట తప్పేమో అనుకోకండి, బట్ డైలీ 12 గంటలకు వీడియో పెడతాను. డైలీ మీన్స్ 2 రోజులకు ఒక వీడియో పెడతాను కంపల్సరీ. ఒకటి ఇది కొనాలి, మొన్న నెట్ కొనాలి, మొత్తం డ్యామేజ్ అయిపోయిందబ్బా. దీన్నే వాడుతున్నాను అలాగే, నేను అస్సలు దారుణంగా వాడుతున్నాను, మామూలుగా కాదు. అదే మొత్తం అనవసరంగా డస్ట్ అంతా పడిపోతుంది ఇందులో, అందుకే ఇది క్రాష్ అయిపోయినట్టుంది. మొత్తం పాడైపోయింది, ఇందులో ఉందో లేదో కూడా తెలియదు. చూస్తున్నాను అందులో ఉందా లేదా అని. ఇందులో లేదబ్బా, అంత క్లారిటీగా కనిపించట్లేదు. ఇందులో ఎక్కువ వేయక్కర్లేదు, చాలా తక్కువ వేస్తాను.
డన్. నాకు ఇది ముందు బతకాలి అంతే, అదే కాన్సెప్ట్లో ఉన్నా. ఇందులోంది కొంచెం తీసేసి ఇందులో వేద్దాం. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మోయినా ఉంది కాబట్టి అది సర్వే అవుతుంది. ఓకే, ఇదిగోండి ఇందులో ఉంది ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు మొత్తం 3 టబ్స్ పెట్టాను. టబ్స్ కొంచెం బాగాలేవు. ఇప్పుడు ఈరోజు ఎలాగో వర్షాకాలం కాబట్టి వర్షం పడుతుంది. వర్షం నీళ్ళతో నీట్గా కడిగేసి వాటర్ ఫిల్ చేసి గప్పి గ్రాస్ అందులో గ్రో చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి అందించాలి కదా. సో మొత్తం డస్ట్ పట్టిందనమాట, అంటే నాచు పట్టింది. ఇది కొంచెం క్లీన్ అవ్వాలంటే వర్షం పడాలి, అందుకే ఇలా టబ్స్ ఓపెన్ చేసి పెట్టాను. అండ్ ఇందులో కూడా మనం గప్పి గ్రాస్ అనేది గ్రో చేయొచ్చు. నేను మ్యాక్సిమం ఈ టబ్స్ వాడట్లేదు కాబట్టి ఇందులో గప్పి గ్రాస్ అనేది పెంచుదాం అనుకుంటున్నాను. గప్పి గ్రాస్ అండ్ అదర్ ప్లాంట్స్ అయితే పెంచుదాం అనుకుంటున్నాను. టబ్స్ వచ్చి ఇక్కడ తక్కువ ఉంటాయి, ఒక 5 ఉంటాయి. కింద నేను ఒక 4-5 పెట్టాను కాబట్టి తక్కువ ఉన్నాయి ఇక్కడ. మెయిన్లీ మన మోయినా ట్యాంక్స్ అయితే ఇవన్నమాట. అదొకటి, దానికి కవర్ చేయాలి. కవర్ చేయకపోయినా బాగా పెరుగుతుంది మోయినా అయితే అందులో. సో ప్రజెంట్ అయితే నేను కల్చర్కే ఉంచాను, అన్న ఇవ్వడానికి ఉంచాను కానీ ఫిషెస్కి ఫీడ్ చేయట్లేదు. బట్ ఇంకొంచెం లాట్స్లో ప్రొడ్యూస్ చేయాలి, సరిపోవట్లేదు నాకు ఎంత చేసినా. ఇంకా స్టాండర్డ్ అవ్వలేదు. స్టాండర్డ్ వన్స్ అయినాక మనం చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇవి ఇందులో లైవ్ ప్లాంట్స్ పెంచుదామని ప్లాన్ ఉంది. కొంచెం వర్షం పడితే నీట్గా క్లీన్ చేసేసి లైవ్ ప్లాంట్స్ పెంచుకుందాం. డైలీ మనం 12 గంటలకి వీడియో అయితే పెడదాము, అంటే 2 రోజులకు ఒక వీడియో అయితే పెడదాము. కంపల్సరీ ఈ వీడియోకి ఒక 100 లైక్స్ కొడతారని కోరుకుంటున్నాను. బట్ 100 లైక్స్ కొడితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.